నమస్తే. నా పేరు డాక్టర్ రమణారెడ్డి అండి. నేను మెడి9 హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఇది మెడి9 అనే దానికి మనము 4 పిల్లర్స్గా చెప్పుకోవచ్చు. ఎం అంటే మెడిసిన్, ఈ అంటే ఎక్సర్సైజ్, డి అంటే డైట్, ఐ అంటే ఇమ్యూనిటీ బూస్టర్స్. సో వీటిని బేస్ చేసుకుని మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. మిగతా హాస్పిటల్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మిగతా వాళ్ళు ఓన్లీ మెడిసిన్స్ ఇచ్చి పంపించేస్తారు. మనకి ఇక్కడ ఆర్థరైటిస్ ఇలాంటి వాటికి బోన్స్కి సంబంధించిన వాటికి కానీ ఇంకేమైనా సమస్యలు ఉంటే వాటికి ఫిజియో కూడా చేయడం యాడ్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు రికవరీ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకు నేను స్పెషల్గా నా అనుభవంతో చెప్తున్నాను. మెడి9 అనేది మనం అడ్వైజబుల్ ట్రీట్మెంట్ ఇక్కడ హాస్పిటల్లో రెఫర్ చేస్తున్నాము. మీ అవసరాలకు అనుగుణంగా ఏమేమి కావాలో దానికి అన్ని ఒక పేషెంట్కి ఏమేమి కావాల్సిన వసతులన్నీ కూడా ఇక్కడ కల్పించబడినాయి అనమాట. ఇక్కడ ముఖ్యంగా మనము తీసుకోవాల్సింది ఏమంటే వెన్నెముక అనేది మన శరీరానికి చాలా ముఖ్యమైనది భాగం అని చెప్పుకోవచ్చు. వెన్నెముక లేకపోతే మనిషి అని చెప్పుకోవడం కూడా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే మనిషికి ఒక ఆకారాన్ని ఇవ్వడం కానీ డే టు డే లైఫ్లో అది చేసే ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది. వెన్నెముక అందుకే ప్రతి దాంట్లో కూడా వెన్నెముకలా ఉన్నాడు అని మనం సమాధానం చెప్తుంటాం ఎవరికైనా సపోర్ట్గా ఉంటే. అంటే అంత బలమైన ఆర్గన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ స్పైనల్ కాలంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి జనరల్గా. ఒకసారి బై బర్త్ రావచ్చు, ఒకసారి లేట్ ఏజ్లో రావచ్చు. ఇలాంటి వాటికి మనం వేరే వేరే కారణాలు చెప్పుకోవచ్చు. ఈ వెన్నెముక అనేది తలను మిగతా శరీర భాగాలను కలిపే భాగం అనమాట వెన్నెముక. వెన్నెముక అనేది చిన్న చిన్న ఎముకల సమూహంతో పూసల మాదిరిగా అమర్చబడిన భాగం. అంటే ఒక్కొక్క వెన్నుపూస మొత్తం జాయిన్ చేసి ఒక వెన్నుపాముగా తయారవుతుంది. దీన్ని మనం మెడికల్ భాషలో స్పైనల్ కార్డ్ లేదా వర్టిబ్రల్ కాలం అని చెప్పుకుంటాం. ఈ ఎముకల మధ్యలో స్పైనల్ కాలం అనేది ఒక ఫ్లూయిడ్, స్పైనల్ ఫ్లూయిడ్ అంటారు. అది మెదడు నుంచి మిగతా శరీర భాగాలకు ఒక ఫ్యూయల్గా ఉపయోగపడుతుంది. అంటే మిగతా ఆర్గన్స్కు సప్లై చేస్తుంది. నర్వ్స్కి అది ఎనర్జీ లెవెల్స్ ఇస్తుంది అనమాట. న్యూట్రిషన్ సప్లిమెంట్ చేస్తుంది. సీరం ఫ్లూయిడ్ అని, సైనోవియల్ ఫ్లూయిడ్, స్పైనల్ కాలం ఫ్లూయిడ్ అని కూడా అంటుంది. ఓకే, దీనికి చాలా డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ట్యూమర్స్ ఫామ్ అవుతుంటుంది మధ్యలో, వెన్నెముక మధ్యలో కానీ ఇట్లా ఎక్కడైనా ఎనీవేర్ అనమాట. ఇంకొకటి ఇంజురీస్, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు వెన్నెముక దెబ్బతినడం, లేదంటే ఒక్కోసారి వెన్నుపూసలు పక్కకు తొలగడం జరుగుతుంది. ఇలాంటి టైంలో మనకు నర్వ్స్ మీద ప్రెషర్ పడిపోయి పెయిన్ వస్తుంటుంది. అది బ్యాక్ పెయిన్ కావచ్చు, సయాటికా పెయిన్ కావచ్చు, ఇది ఏదైనా కారణం. దానికి కారణం వచ్చేసి నర్వ్స్ మీద ప్రెషర్ పడడం అన్నమాట. ఇంకా కొంతమందిలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. అది ఒక్కోసారి శరీరంలో వచ్చే వ్యాధుల వలన కూడా ఇలాంటి లక్షణాలు, నర్వ్స్ షీత్ దెబ్బతినడం, దానివలన నర్వ్స్ ఫంక్షన్ దెబ్బతింటుంది. నర్వ్స్ ఫంక్షన్ దెబ్బతిన్నప్పుడు తిమ్మిళ్ళు రావడము, తర్వాత బ్లడ్ సప్లై ఆగిపోవడము, కండరాల్లో సంకోచ వ్యాకోచాలు నిలిచిపోవడము, ఇవన్నీ చేయడం వల్ల బ్లడ్ సప్లై తగ్గిపోయి కండరాలు పనిచేయడం కూడా మానేస్తుంది. ఒక్కొక్కసారి టెండాల్స్ దెబ్బతింటుంటాయి ఇంజరీలో కానీ ఇట్లాంటప్పుడు, అప్పుడు మూమెంట్ కూడా తగ్గిపోతుంది. ఇట్లా మనకు రకరకాల సమస్యలు డే టు డే లైఫ్లో వెన్నెముక మీద ప్రభావం చూపిస్తుంటుంది. మనకు ఎక్కువసేపు కూర్చోవడం కానీ, ఓవర్ వెయిట్ ఉండడము, తర్వాత ఇంకా వేరే ఒక్కొక్కసారి స్పోర్ట్స్ పర్సన్స్లో అనుకున్న దానికన్నా ఎక్కువ పరిగెత్తాలనే ఉద్దేశంతో స్ట్రెస్ఫుల్గా పరిగెత్తడం కానీ, లేదా వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా కారణాలు అవుతుంటాయి. ఏం చేసినా కూడా మన శరీర కెపాసిటీని బట్టి మనం చేయాల్సి ఉంటుంది. ఎక్కువ విపరీతంగా ఏదో అతిగా చేస్తే మొత్తానికి ప్రమాదం వస్తుంటుంది. కాబట్టి ఎక్సర్సైజ్ కానివ్వండి, వెయిట్ లిఫ్ట్ చేయడం కానివ్వండి, లేదా న్యాచురల్గా వెయిట్, మన బాడీ వెయిట్ కూడా ఎక్కువగా పెంచుకోకుండా వీరంతా మోడరేట్ వెయిట్ మెయింటైన్ చేయాలి ఎప్పుడు కూడా. సో ఇవన్నీ మన స్పైనల్ కార్డ్ పైన ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీని మీద జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. మనం తీసుకునే ఆహారం దంత సమస్యల కాడ నుంచి మొత్తం ఎముకలతో సంబంధం ఉంటుంది. కాబట్టి ఏ ఎముకను కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. సో దానికి సరిపోయిన న్యూట్రియంట్స్ అందుతున్నాయా లేదా, ఊరికి న్యూట్రియంట్స్ ఇవ్వడమే కాదు, దానికి సరిపోయిన వ్యాయామం కూడా చేయాల్సి ఉంటుంది. వాకింగ్ కానీ, ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజెస్, ఇవన్నీ కూడా బాడీకి హెల్తీగా ఉంచడానికి ఉపయోగపడతాయి. ఇంకా మనం చెప్పుకోవాలంటే కొన్ని వ్యాధులు వస్తుంటాయి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. వాటిని ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రొమటాయిడ్ ఆర్థరైటిస్. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఈ రోజుల్లో చాలామందిలో గమనిస్తున్నాం. ఎందుకంటే అది లైఫ్ స్టైల్ కావచ్చు, ఇంకా కొన్ని జెనెటికల్ ప్రాబ్లం వల్ల కావచ్చు, ఇట్లా కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఫేస్ చేస్తుంది. దాంట్లో ముఖ్యంగా మనం చెప్పేది రొమటాయిడ్ ఆర్థరైటిస్. దీంట్లో ఫస్ట్ సిమ్టమ్స్ ఏముంటాయంటే రొమటాయిడ్ ఆర్థరైటిసా కాదా అనేది ముందు మనం తెలుసుకోవాలి.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ స్టార్టింగ్లో ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం, అనుభవమైన డాక్టర్లు ఉంటే కనుక్కోగలుగుతారు అనమాట. అట్లా ఫస్ట్ స్టేజ్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కనుక్కుంటే దాన్ని క్యూర్ చేయడం కొంచెం తేలిక అవుతుంది. లేదు స్టేజెస్ 3rd స్టేజ్ 4th స్టేజ్లో పేషెంట్ అబ్జర్వ్ చేస్తాడు. ఆ స్టేజ్లో వస్తే అప్పటికి ఆల్రెడీ డ్యామేజ్ స్టార్ట్ అయి ఉంటుంది కాబట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం కష్టతరం అవుతుంది. ప్లస్ సమయం కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఏ విధమైన జబ్బులు వస్తాయి, ఎవరిని ఎప్పుడు కలవాలనేది ఇంపార్టెంట్. ముందుగా మనం ట్రీట్మెంట్ స్టార్టింగ్ స్టేజ్లో తీసుకుంటే సర్జికల్గా కానీ హెవీగా ట్రీట్మెంట్ మెడిసిన్స్ వాడడం తగ్గించు. సో స్టార్టింగ్లో మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే జాయింట్ పెయిన్స్ కానివ్వండి, తర్వాత స్వెల్లింగ్ ఏమైనా ఉన్నా, ఇట్లాంటివి ఏమైనా ఉంటే పట్టుకుంటే జస్ట్ తగిలితే పెయిన్ రావడము, ఇలాంటివన్నీ మనం కొంచెం ఐడెంటిఫై చేస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కింద తీసుకోవచ్చు. ఇంకొకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్కు ఆస్టియోఆర్థరైటిస్లో కూడా సేమ్ లక్షణాలు ఉంటాయి. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో అప్పుడప్పుడు ఫీవర్ వస్తుంటుంది రుమటాయిడ్ ఆర్థరైటిస్లో, ఆస్టియోఆర్థరైటిస్లో అంత ఉండదు. ఇంకోటి ఆస్టియోఆర్థరైటిస్లో పెయిన్స్ ఎప్పుడు కూడా మార్నింగ్ బెడ్ నుంచి లేచిన వెంటనే ఉంటాయన్నమాట ఎక్కువ. అది మనం గమనించాల్సిన విషయం. ఇలాంటివి మీరు గుర్తుపెట్టుకొని ఇది ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్, ఎవరిని కన్సల్ట్ కావాలనేది మీరు డాక్టర్ని వెంటనే సంప్రదించవచ్చు మీరు. సో ఇక్కడ మీరు మెడినైన్ హాస్పిటల్కి రావడం వల్ల మీకు చాలా లాభాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ థెరపీ కూడా యూజ్ చేసి మీకు ఇమ్మీడియట్గా ఇన్స్టంట్ రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు అదర్ క్లినిక్స్లో ఇవి ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉండాలి, తర్వాత దానికి ప్రాపర్ ట్రీట్మెంట్, ఎక్కువ అనుభవం ఉండాలి. ఇలాంటి కేసెస్ డీల్ చేసిన అనుభవం కూడా ఇంపార్టెంట్. సో మీరు మెడినైన్కు అవసరమైతే మీరు మెడినైన్ను సంప్రదించి మీ ప్రాబ్లమ్స్ త్వరగా క్లియర్ చేసుకోవాలని నా విన్నపం. ఇంకోటి రుమటాయిడ్ ఆర్థరైటిస్లో జువెనైల్ ఆర్థరైటిస్ కూడా ఉంటుంది. అది చిన్న ఏజ్లో వస్తుంది పిల్లలకు, 7 to 12 years అట్లా ఆ ఏజ్ మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పిల్లలలో కూడా నెగ్లెక్ట్ చేయొద్దు మీరు. ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, నడుము నొప్పి, లేదా చేతులు, ఫింగర్స్ ఏవైనా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. చిన్న చిన్న జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతుంటాయి. ఇంకోటి ఈ ఆర్థరైటిస్లో గౌట్ అనేది కూడా ఉంటుంది. దాన్ని ఆర్థరైటిస్ అన్నము డైరెక్ట్గా గౌట్ అంటాం, కానీ గౌట్ అన్నా కూడా సిమ్టమ్స్ మాత్రం ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఉంటాయి. కాకుంటే ఎక్కువ ఫస్ట్ రైట్ టో కానీ ఇట్లా టో ఇన్వాల్వ్ అవుతుంది. సో దాన్ని మనం గౌటీగా తీసుకోవచ్చు, అదొక ఇండికేషన్. ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎలా కనుక్కోవాలి, ఆస్టియో ఆర్థరైటిస్ ఎలా కనుక్కోవాలి, ఈ గౌట్ ఎలా కనుక్కోవాలి, ఈ జువెనైల్ అంటే మనకు చిన్నపిల్లలు వస్తుంది కాబట్టి అది ఈజీగా కనుక్కోవచ్చు. చిన్నపిల్లలు కూడా ఆర్థరైటిస్ ప్రాబ్లం వస్తే నెగ్లెక్ట్ చేయొద్దండి. వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించి దానికి సరిపడిన ట్రీట్మెంట్ ఇప్పిస్తే వాళ్ళ లైఫ్ సేవ్ చేసినట్లుగా అవుతుంది. అది డే బై డే ఇంప్రూవ్ అయిందంటే ట్రీట్మెంట్ లాంగ్ అవుతుంది. ఇంకొకటి తర్వాత మెంటల్ సఫికేషన్ కూడా చాలా సివియర్గా ఉంటుంది. త్వరగా తగ్గలేదనే ఫీలింగ్తో ఉన్న ఎనర్జీ లెవెల్స్ కాస్త టెన్షన్స్కి సరిపోతుంది అనమాట. సో ఏదైనా సరే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు తొందరగా రికవరీ కావాలని కోరుకుంటున్నాం. నమస్తే.